ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 500 అసిస్టెంట్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వెంటనే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 7 వరకు కూడా టైం ఉందండి. అలా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా సో వెంటనే నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ చూసేసి వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ తో సహా ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూసేద్దాం. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్, అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా అంటే ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దేశవ్యాప్తంగా 500 అసిస్టెంట్ పోస్టులకు భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అనమాట. ఇంకో విషయం అండి, ఇందులో జస్ట్ మనకి తెలుగు మాట్లాడడం, తెలుగు రాయడం రెండు కూడా వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎనీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 19,006 నుంచి సేవలు అందిస్తున్న ఈ సంస్థలో శాశ్వత ఉద్యోగం పొందేందుకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి. సో అందుకే చెప్తున్నా, ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకొని. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి జూలై 18 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పటికే స్టార్ట్ అయ్యి చాలా డేస్ కంప్లీట్ అయిపోయిందండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 7 లాస్ట్ అనమాట. ఈ రోజు వచ్చేసరికి మనకి డేట్స్ జూలై 22 నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. ఇది ఒక 8 డేస్, అదొక 7 డేస్, అలా 15 డేస్ వరకు టైం మాత్రమే ఉంది కాబట్టి సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 27 అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎగ్జామ్ ఫేజ్ 1 వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్ 27 ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఫేజ్ 2 వచ్చేసరికి అక్టోబర్ 30 అంటే అక్టోబర్ లాస్ట్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జామ్ డేట్స్ కూడా క్లియర్ గా ఇచ్చేసారండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అండ్ అలాగే ఆన్లైన్ పరీక్ష ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వేకెన్సీ యొక్క డీటెయిల్స్ చూడండి. మొత్తం కూడా ఇందులో 500 అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో భర్తీ చేస్తున్నారండి. సో 2 రాష్ట్రాల్లో అన్ని జిల్లాల వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. అంటే నార్మల్ బేసిక్ పే వచ్చేసరికి 36,290 రూపీస్ అనమాట. పే స్కేల్ ప్రకారం వచ్చేసరికి మనకు అంత పడుతుంది. ఇంక ఫైనల్గా అన్ని అలవెన్స్లు కలుపుకొని మొత్తం కూడా మనకి శాలరీ వచ్చేసరికి 63,000 వరకు ఉంటుందన్నమాట. అంటే మనకు బేసిక్ పేతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్ని కలుపుకొని మెట్రోపాలిటన్ కేంద్రాల్లో అలవెన్స్లతో కలిపి మొత్తం కూడా నెలకు వచ్చేసరికి 63,000 వరకు కూడా ఉంటుందండి. గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండడం అవి కామనే కదా, హెచ్ఆర్ఏ ఇలాంటివి అనమాట. ఇంకా ఫైనల్ గా ఈ పోస్ట్ కి శాలరీ వచ్చేసరికి ఫర్ మంత్లీ 63,000 అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, విద్యార్హత మరియు ఏజ్ లిమిట్ కూడా చూసేయండి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన అర్హత అయితే ఉండాలన్నమాట. అంటే దానికి సమానమైన అర్హత ఉంటే సరిపోతుంది. ఒకవేళ డిగ్రీ లేకపోతే దానికి ఈక్వల్ గా అర్హత ఉంటే సరిపోతుందండి. ఫైనల్ గా ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ చూడండి, దరఖాస్తు చేసే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా అనమాట. అంటే మీ ప్రాంతీయ భాష కంపల్సరీ చదవడం, రాయడం, మాట్లాడడం రావాలన్నమాట. ఫర్ సపోజ్ మన లోకల్ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు. ఆ తెలుగు చదవడం రావాలి, అలాగే రాయడం కూడా వచ్చి ఉండాలి, మాట్లాడడం కూడా తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. అలా లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూడండి, 21 to 30 ఇయర్స్ అనమాట. అంటే 30 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే కొన్ని కేటగిరీస్కి ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 30 ఇయర్స్ కదా. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే +10 ఇయర్స్. అంటే 30 + 10 అంటే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి
ప్లస్ 5 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ అలా ఉంటుందన్నమాట. అది వచ్చేసరికి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా చూపిస్తానండి. ఎందుకంటే ముందుగా ఓవర్వ్యూ చూసేసిన తర్వాత అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది కూడా క్లియర్గా చూసేద్దాం. అండ్ ఇంకో విషయం అండి, చాలామంది అప్లై లింక్ పెట్టడం లేదు అంటున్నారు. సో అప్లై లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో ఇవ్వడానికి కానివ్వండి, డిస్క్రిప్షన్లో ఇస్తే కనుక కొంచెం యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల ఇవ్వడానికి అయితే కుదరడం లేదండి. సో నేను అందుకే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను వెబ్సైట్ ఏంటి, అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో మీకు క్లియర్గా రౌండప్ చేసి మరీ చూపిస్తున్నాను. కానీ మీరు ఏం చేస్తున్నారంటే వీడియో చూడకపోవడం వలన, అంటే లాస్ట్లో నేను అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ చూపిస్తున్నాను, అందులో వెబ్సైట్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. సో మీరు వీడియో ఫుల్గా చూడకపోవడం వల్లనే మీకు అప్లై లింక్ ఏంటి అనేది తెలియట్లేదు అనమాట. సో అందుకే చాలామంది అప్లై లింక్ పెట్టలేదు అంటున్నారు. సో లింక్స్ అనేది షేర్ చేయకూడదు అనమాట యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం. సో అందుకే నేను కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వను. డైరెక్ట్గా వీడియోలోనే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లోనే నేను రౌండప్ చేసి క్లియర్గా చూపిస్తానండి. సో అది మీరు యాజ్టీస్ క్రోమ్లో సెర్చ్ చేసుకోగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో అందుకే నేను చెప్తున్నాను. సో వన్స్ మన నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే డీటెయిల్గా కంప్లీట్ వీడియో చూస్తేనే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ మనకి స్టార్టింగ్ థంబ్నెయిల్ చూడగానే అర్థమవుతుంది కదా పలానా జాబ్ గురించి అని. ఒకవేళ మీరు ఆ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ వీడియో ఫుల్గా చూసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి. ముందుగా అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ అనేది నేను అప్లై లింక్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా మంది అదే మిస్ అవుతున్నారు. నేను రౌండప్ చేసి క్లియర్ గా చూపిస్తాను అఫీషియల్ నోటిఫికేషన్ లో. ఇక్కడ కనిపిస్తుంది కదా nationalinsurance.nic.co.in అని కనిపిస్తుంది కదా. సో మీరు యాస్టేజ్ క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇదే అనమాట అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్. టోటల్ ఇందులో మనకి 500 అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 30 years. అండ్ అలాగే వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అది కూడా మనకి జూలై 1 నాటికి 21 to 30 years వచ్చేసి ఉండాలన్నమాట. అలాగే వయో సడలింపు ప్రకారం అంటే SC ST కేటగిరీస్ వాళ్ళకి ప్లస్ 5 years అంటే 35 years కూడా వచ్చేసి ఉండాలన్నమాట. అది కూడా జూలై 1 నాటికి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే లోకల్ లాంగ్వేజ్ చదవడం రాయడం ఇవన్నీ కూడా రావాలి. అండ్ మంత్లీ సాలరీ కూడా చూడండి 36,000 అంటే బేసిక్ పే వచ్చేసరికి 36,290. ఇంకా ఫైనల్ గా సాలరీ చూసుకుంటే 63,000 అనమాట అన్ని కలుపుకొని. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అంటే మీ యొక్క నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా అడుగుతుంది. సో ఇవన్నీ కూడా క్లియర్ గా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. అంటే ఇక్కడ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆ క్వాలిఫికేషన్స్ అంటే 10th ఇంటర్ డిగ్రీ ఏ ఇయర్స్ లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్ గా కొన్ని సర్టిఫికేట్స్ కూడా అడుగుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని, 10th మార్కుల లిస్ట్, ఇంటర్ మార్కుల లిస్ట్ ఇలా అడిగిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీరు రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఇంకా ఫైనల్ గా సబ్మిట్ చేసేయడమే అనమాట. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో మనకి phase 1 అండ్ phase 2 ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి 27th August అనమాట. అండ్ నెక్స్ట్ phase 2 ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ లాస్ట్ లో ఉంటుందండి, October 30 అనమాట. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి August 7th తో లాస్ట్ అండి. సో ఎవరైతే ఈ జాబ్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.